ఏంటి పెద్దబాబు పొలాలకొచ్చారు? అవునమ్మా, నా భార్య పార్వతి పచ్చని పొలాలు చూసి వెళ్దామని చెప్తే అందుకే తీసుకొచ్చాను. సంతోషం. ఇదిగో అయ్యా, ఇది తీసుకోండి. ఏంటమ్మా ఇవి? వర్షాకాలంలో ఈ ఆకులు మొలుస్తాయి. ఇవి తింటే దగ్గు జలుబు ఇవేమి రావు. అవును పెద్దబాబు గారు, చిన్నప్పుడు మాకు ఇవే తినిపించేటోళ్ళు. అవునా? సరేమ్మా. అందరూ నా ప్రాణం తీయాలనుకుంటున్నారా అంకుల్? చాలా మంచిది. కానీ ముందు బయటికి వెళ్ళిన దేవా గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుంది. పార్వతి, అచ్చుడు ఎంత బాగుందో. నువ్వు వెనకాలే నడిస్తే ఎలా చెప్పు? ఎప్పుడు మీ వెనకే నడవాలి కదా పెద్దబాబు గారు. నువ్వు వెనకాల నడవాల్సిన అవసరం లేదు. ఇద్దరం చేతులు చేసుకుని నడుద్దాం. ఇప్పుడెలా వెళ్తారు? ఒకరెనకాల ఒకరు వెళ్ళాలి కదా. అప్పుడు నేనొక్కడే నడుస్తాను. మరి నాను? నువ్వు నీ అడుగు కింద పెట్టకుండా ఈ గట్టు దాటుతావు. ఏమంటావు? ఎలా? అడుగు కింద పెట్టొద్దు. దా. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు దించండి. అరే, నా కితకితలు పెడుతున్నట్టుంది. ఆట ఆడుకుందామన్నావు కదా, ఆడుకుందాం. ఇంటికి పోయి వండుకుందాం. మనం ఇట్లా పొలాల గట్ల మీద తిరుగుతూ ఉంటే ఆడ పనులు ఎవరు చేస్తారు? రండి. పనులు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు పార్వతి. సరదాగా గడిపే టైం దొరికినప్పుడు ఇంటికి వెళ్ళిపోదామంటావేంటి? ఇంకొద్దిసేపు ఇక్కడే ఉందాం పార్వతి. గారు వదలండి. పెద్దబాబు గారు అది చూడండి, కొబ్బరి మట్ట. రండి పార్వతి, దాంతో ఏం చేస్తావు? రండి. దీని మీద కూర్చుంటే బండిలో గుంజుకుంటూ పోతుంటే ఎంత బాగుంటుందో. నువ్వు కోరితే కాదంటానా పార్వతి? కూర్చో. నాను కాదు, మీరు కూర్చోండి పెద్దబాబు గారు. మీరెప్పుడు ఈ ఆట ఆడలేదు కదా. నన్ను లాగ్గలవా? మీరు కూర్చొని చూద్దాం. ఓకే. కానీ కమాన్ పార్వతి, లాగు. నా వల్ల కాదు పెద్దబాబు గారు. నేను చెప్పానా? అందుకే నువ్వు కూర్చో, నేను బండి లాగుతాను. ఓకేనా? ఓకే.
పార్వతి ఐ లవ్ యూ పార్వతి 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 ఏమైంది పార్వతి హలో పార్వతి పార్వతి హలో పార్వతి పార్వతి ఏమైంది పార్వతి 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 లే పార్వతి 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 కలిద్దరు పార్వతి రంగమావా పార్వతి రంగమావా రంగమావా ఎవరు అమ్మా పెద్దబాబు అమ్మా పార్వతి ఏమైంది పెద్దబాబు పార్వతి పార్వతి ఏమైంది ఏంటో అవ్వా కళ్ళు తిరిగి పడిపోయింది ఇందాకే ఒక ఆమె ఇచ్చిన ఆకులు తిన్నాం అందుకే ఇలా అయిందేమో నేను బానే ఉన్నాను నాకేం కాలేదు పార్వతి స్పృహలో లేదు గాబరా పడకు బాబు నేను చూస్తానుగా నీళ్లు తీసుకురా పార్వతి పార్వతి అమ్మా పార్వతి అమ్మా పార్వతి పార్వతమ్మ పార్వతి 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 అమ్మా పార్వతి మెల్లగలే తల్లి పార్వతి ఇప్పుడు ఎలా ఉంది ఏమైందమ్మా ఇప్పుడు బాగానే ఉంది కదా చెప్పు పార్వతి ఏమైందవ్వా నీ భార్య చెప్పాలి ముట్ట స్నానం చేసి ఎన్ని రోజులైందమ్మా 6 వారాలు దాటిందమ్మా సంతానం పెద్దబాబు నువ్వు తండ్రి కాబోతున్నావు పార్వతి ఎస్ థ్యాంక్ యూ పార్వతి పార్వతి నేను తండ్రిని కాబోతున్నాను ఇదిగో అమ్మా తేనె తిను నోరు తీపి చేసుకో నేను కాదవ్వా మాట చెప్పిన నీ నోరే ముందు తీపిసేయాల నేనే కాదు మీరు కూడా తీపి తీసుకోండి మీరు మీరిద్దరూ 10 కాలాల పాటు చల్లగా ఉండాలి బాబు సిటీకి వెళ్లే ముందు మళ్ళీ నిన్ను కలిసి వెళ్తామవ్వా అట్టాగేనయ్యా థ్యాంక్స్ అలాట్ అలాగే పార్వతి నడవగలవా నడుస్తాను పెద్దబాబు గారు ఈ తీపి కబురు మన ఇంట్లో చెప్పలేను పెద్దబాబు గారు
అమ్మగారికి ఇచ్చిన మాటను నన్ను తప్పినాను కదా. నిజమే పార్వతి, అలాని అమ్మ నిన్ను మళ్ళీ దూరం పెడితే నేను తట్టుకోలేను. సంతోషపడాల్సిన టైంలో సమస్య తెచ్చుకోకూడదు. మన మీద అమ్మగారోలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోకుండా ఈ బిడ్డను నిలబెట్టుకోవాలి పెద్దబాబు గారు. అలా మాట్లాడుతూ ఏంటి పార్వతి? అంతే కదా పెద్దబాబు గారు. ఈ విషయం చెప్పకుండా దాచిపెట్టినా దాగదు. రోజులు గడిసే కొద్దీ మనమేం చెప్పకుండానే నిజమందరికీ కానొస్తాది. అప్పుడు దోషులుగా మిగిలిపోతామేమో కదా పెద్దబాబు గారు. భయపడే పార్వతి, ఈ నిజాన్ని ఎంతకాలమో దాచాల్సిన అవసరం లేదు. ఈ ఒక్కరోజు మాత్రం ఉంటే చాలు. రేపు ఉత్సవాలు పూర్తయ్యాక, అమ్మ నిన్ను పెద్ద కోడలుగా అంగీకరించాక ఈ నిజం చెప్పినా మనస్ఫూర్తిగా స్వీకరిస్తుంది. కాదనలేని పరిస్థితుల్లో సంతోషపడక తప్పదు పార్వతి. ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడని కోడలైన నిన్ను అమ్మ ఆశీర్వదిస్తుంది. అంటే ఈ తీపి కబురు మనిద్దరి మధ్య ఉండాలంటారా పెద్దబాబు గారు? రేపు అందరికీ చెప్తాం. ఉత్సవాలు పూర్తయి మళ్ళీ మన ఇంట్లో పండగ మొదలవుతుంది. కానీ సంతోషాన్ని బయటపడనివ్వకుండా ఉండడం కష్టమే. రా పెదబాబు, పెదబాబు, పెద్దింటికి వారసుడు వస్తున్నాడంటే ఇల్లంతా సంబరం చేసుకుంటారు. ఆ బిడ్డ ఆరోగ్యంగా పెరగాలంటే కసరాకిచ్చి రావాలి. నేనే ఎళ్ళిచ్చొస్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, వంటగదిలోంచి వాసనలు అయితే బ్రహ్మాండంగా వస్తున్నాయి. నిజంగా పిన్నే వండుతుందా, లేకపోతే నలభీముల్ని దొడ్డిదారిని తీసుకొచ్చి వండిస్తుందా? లేదు, భవానీ ఆంటీయే కష్టపడి వండుతున్నారు. తినగలం అంటారా? ఎందుకో ఈరోజు ఉపవాసం చేస్తే బాగుంటుందనిపిస్తోంది. ఊరుకోండి. ఆ మాట భవానీ చెవిన పడిందంటే ఏడుస్తుంది. పెద్దబాబు గారు, గుండెల్లో సంతోషంతో పాటు దడ కూడా ఉన్నది. టెన్షన్ పడకు పార్వతి. ఈ శుభవార్తను అందరితో పంచుకునే అవకాశం వస్తుంది. కంగారు పడకుండా రా. ఒక నిమిషం ఆగండి పెద్దబాబు గారు. గడపకి దండం పెట్టి కుడికాలు పెట్టి లోపలికి పోదాం. పెద్దబాబు, అమ్మా, పొలం దగ్గర ఏం జరిగింది? అమ్మ వాళ్ళకి తెలిసిపోయి ఉంటుందా పార్వతి?
నాకు భయంగా ఉంది పెద్దబాబు గారు. పొలం కాడ ఉండేటోళ్ళు ఎవరైనా చెప్పినారేమో. చెప్పు పెద్దబాబు, ఏం ఆలోచిస్తున్నావు? డాడ్, పెద్దబాబు, పార్వతి వచ్చేసారా? ఇందాకటి నుంచి అందరం టెన్షన్ పడుతూనే ఉన్నామయ్యా. ఆ నీలాంబరి నాకు ఫోన్ చేసి పొలానికెళ్లిన దేవా సంగతి చూసుకోండి అని పెట్టేసింది. నీ మొబైల్ ఏమో కనెక్ట్ కావడం లేదు. ఇంటికొచ్చేదాకా అందరికీ కంగారే. అందుకనే రాగానే అడుగుతున్నాం పెద్దబాబు. ఏం ప్రమాదం జరగలేదు డాడ్. పైగా మంచి జరిగింది. ఐ మీన్ క్షేమంగా ఇంటికొచ్చేసాం. మన ఇంటికొస్తూ గడప ముట్టుకుని వస్తున్నారేంటి? ఓ అదమ్మా, ఇంట్లో కలశం ఉన్నది కదా, బయటికెళ్ళేసి వచ్చినాక గడపకి దండం పెట్టుకుని లోపలికి రావాలని నేనే చెప్పినాను. చాలా సంతోషంగాని ముందు టేస్ట్ చూడు పార్వతి. చక్కెర నెయ్యి అన్నీ సరిపోయాయంటే దించేస్తాను. స్మెల్ అదిరిపోయిందంటే బాగున్నట్టే పిన్ని. పార్వతి, నువ్వు కూడా టేస్ట్ చూడొద్దులే. ఎందుకు సిన్నమ్మ గారు? ఏదైనా జరిగినా అది నాకే జరగాలి. ఎవ్వరికీ ఏమీ కాకూడదు. భవానీ ఆంటీ ఈ ఫ్యామిలీ కోసం ఏ త్యాగమైనా చేయగలరని అర్థమవుతుంది. పిన్ని అన్నిటికీ తెగించేసింది కదా, త్వరగా స్వీట్ వడ్డిస్తే లొట్లేసుకుని తింటాం. పార్వతి, నీ చేతుల మీదుగానే వడ్డించాలి. ఎందుకంటే శంఖంలో పోస్తేనే తీర్థమైనట్టు నేనెలా వండినా నువ్వు వడ్డిస్తేనే బ్రహ్మాండంగా ఉంటుంది. రుచి శుచి అన్నీ అబ్బుతాయి. పెద్దబాబు గారు, మనం తీపి కబురు చెప్పి అందరి నోర్లు తీపి చేసే పరిస్థితి లేకపోయినా చిన్నమ్మాయి గారి వల్ల తీపి తినిపించబోతున్నాం. పార్వతి, త్వరగా వెళ్ళి కప్స్ లో స్వీట్ తీసుకురా. రా పార్వతి. స్వీట్ వండుకొని తింటున్నారా? మనల్ని ఎక్కిరిస్తున్నట్టుంది మామా. ఇంకెంతసేపు తింటారు? ఒక్క అవకాశం వస్తే అరగంటలో చచ్చిపోతారు. పెద్దబాబు, ఎవరు వస్తున్నారు? అరే, రంగం వచ్చింది. భవానీ, పెద్దవాడికి కూడా స్వీట్ తీసిరా. అలాగే బావగారు. వస్తున్నారు బావగారు. ఓ రంగమ్మా, బావున్నావా? బావున్నానమ్మా. తీసుకో రంగమ్మా. తీపి కబుర్తో అందరి నోళ్లు తీపి చేసుకుంటున్నారా? తీపి కబురేంటి రంగమ్మా? ఏంటంటావేంటి? ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడు కదా.